కాకినాడ సముద్ర తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా నెలకొల్పే పారిశ్రామిక సంస్థల ద్వారా తీర ప్రాంత ప్రజానికానికి పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని తొండంగి మండలం పెరుమాళ్లపురం సర్పంచ్ యాదాల రాజబాబు జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, తీర ప్రాంత ప్రభావిత మండలాల ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం అనంతరం రాజబాబు మీడియాతో మాట్లాడుతూ కేఏసీజెడ్ ద్వారా సేకరించిన సుమారు 10,500 ఎకరాల భూమిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పలు రకాల సంస్థలు ఈ ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కాకినాడ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరుమాళ్లపురంలో నిర్మించే పోర్టుకు కాకినాడ పోర్టుగా పేరు పెట్టడంపై ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెంగల్రావు, ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి శివకోటరాజు, దళిత్ గిరిజన్ జేఏసీ నాయకులు మోకా అన్నవరం, భూమి ఉపాధి హక్కుల వేదిక అధ్యక్షులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అంతా పాల్గొని వివిధ సమస్యల మీద చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన అజెండాగా ఎన్విరాన్మెంటు, ఎంప్లాయ్మెంటు, ల్యాండ్ అనే ఆ ఎజెండా మీద జరిగింది. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కూడా మరి విసినిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా చేయాలని పలువురు మిత్రులు కలెక్టర్ గారి ఎదుట మాట్లాడడం జరిగింది. అలాగే కాంపన్సేషన్ కోసం మాట్లాడడం జరిగింది. ల్యాండ్ కాంపన్సేషన్ ఇమ్మని అడగడం జరిగింది. సీలింగ్ భూములకి ల్యాండ్ కాంపన్సేషన్ కోసం అడగడం జరిగింది. అలాగే ఎంప్లాయ్మెంట్ సర్వే జరగాలని, ఆ ఎంప్లాయ్మెంట్ సర్వే జరిపి లోకల్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా ఒకటి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీటన్నిటి మీద కూడా కంపెనీ పాజిటివ్గా స్పందించింది. అంటే త్వరలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ కమిటీని వేసి ఈ అన్ని సమస్యల మీద కూడా ఒక కొలికి తీసుకొస్తామని, దీన్ని ఒక నెల రోజుల లోపల ఈ సమస్యలపైన డిప్యూటీ సీఎం గారి దృష్టిలోకి, సీఎం గారి దృష్టిలోకి తీసుకెళ్లి ఒక పరిష్కారాన్ని కనుగొని మొత్తం అందరికీ న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు తెలియజేస్తారు.